మీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం లేదంటే ధనికుల కోసం లేదంటే రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం పరిపాలన చేస్తాం? కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశాన్ని స్వాతంత్రం తెచ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, ఈ దేశ నిర్మాణ వ్యవస్థను చేసింది. 1,50,000 కోట్ల వరకు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణకు సంబంధించి అని చెప్తున్నారు. మీ దగ్గరేమో డబ్బులు లేవు, పక్కన ఇంత బడ్జెట్తో సాధ్యం అవుతుంది అంటారా? మరి సియోల్ నగరానికి మా సీఎం గారు కొంతమందిని శాసనసభ్యులను కొంతమంది నాయకులను పంపి సియోల్ నగరంలో ఏ విధంగా చేసిండ్రు, ఈ యొక్క మురికి నీరును ఎట్లా చేయాలి, ఏ విధంగా ముందుకు చేయాలి, దీన్ని ఒక సుందరీకరణ చేసి కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఆ పార్టీ విధానాలు మూసీ సుందరీకరణ అడ్డుకుంటుంది అనుకోవాలా, లేదంటే వేరే విధానాలకు సంబంధించి వాళ్ళు అభివృద్ధికి సహకరిస్తున్నారు అనుకోవాలా? మూసి పక్కకి ఎవరున్నా తీసేయాలి, పడగొట్టేసేయాలని కేసీఆర్ అన్నారు. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ఎవరైనా ప్రభుత్వం మంచి పని చేస్తున్నప్పుడు మంచి పని అనండి, మేము చేస్తే సూచనలు ఇవ్వండి. అసెంబ్లీకే రారండి ఒక ప్రతిపక్ష నేత, అదే ఫామ్ హౌస్లు ఉంటాడు, ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? సిట్ విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సాక్షిగా కావచ్చు, లేదంటే ఆయన్ని సంబంధించి ప్రశ్నకు సంబంధించి ఆయనకి నోటీసులు ఇవ్వడం, దానికి బీఆర్ఎస్ వాళ్ళు నిరసనలు తెలపడం, ఇవన్నీ ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ అది ఒక ప్రాంతీయ పార్టీ అండి, అహంకారపూరితంగా చేసిన పాలన, ఎవ్వరికి కూడా అవకాశం లేదు. మొన్న చూసిన స్థానిక ఎన్నికల్లో కావచ్చు, లేదంటే మున్సిపాలిటీలు, వీటన్నిటిలో భారీ ఓటమి కాకుండా ఒక స్థాయిలోనే బీఆర్ఎస్ ఫలితాలు అనేది వచ్చినాయి కదా, దీనికి మీరే ఉంటారు? కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ సాధించింది మున్సిపాలిటీలో. మా కాంగ్రెస్లో ఎక్కువ సంఖ్య మాక్ టికెట్ అంటే వాళ్ళ కాంగ్రెస్ నుంచి టికెట్ రానందుకు వాళ్ళు అక్కడ పోయి కొంచెం ఏదో జరిగింది అంతేగాని. ఈ మున్సిపాలిటీలు విలీనం అనేది సక్రమంగానే జరిగిందంటారా? మీకు సంబంధించేమో చార్మినార్ జోన్కి ఇవ్వడం, అట్లాగే జిహెచ్ఎంసీలు ఉండడం, మిగతాదేమో షేర్లింగంపల్లి సర్కిల్కి వెళ్ళడం, ఇదంతా కరెక్ట్గానే జరిగిందంటారా? చార్మినార్ జోన్ అనేది మా ప్రాంతాన్ని కూడా కలిపిరు వాస్తవం. మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసాం, అన్న ఈ విధంగా ఉంటే ఆ జోన్లో ఉంటే మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడ మాకు సపరేట్ డివిజన్ అనేది దయచేసి ఇవ్వండి అని అంటే. రాహుల్ గాంధీ గారి నాయకత్వం చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం రాటుతోలేరు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ని గట్టిగా లీడ్ చేస్తున్నారు, అన్ని అంశాల మీద అధికార పక్షాన్ని కూడా పార్లమెంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన లీడర్షిప్ గురించి ఏమంటారు మీరు? రాహుల్ గాంధీ డైనమిక్ లీడర్. పార్లమెంట్ సెషన్లో మరి ఎల్ఓపి 90 మంది ఉన్నటువంటి ఎంపీలకు భారతదేశంలో ప్రతిపక్ష హోదా ఉన్న ఎల్ఓపి అంటే ఈక్వల్ టు ప్రధానమంత్రి. ఆయనకు మైకులు ఎందుకు ఇవ్వరండి మీరు? మిమ్మల్ని కేటీఆర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు రెగ్యులర్గా, రియల్ ఎస్టేట్ కోసం, రియల్ ఎస్టేట్ కమిషన్ల కోసం, రియల్ ఎస్టేట్ దందా కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు, ఈ ప్రపోజల్స్ అన్ని దాని గురించి అని చెప్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ దందాలు చేసింది, భూ దందాలు చేసింది వాళ్ళు దుర్మార్గుడు. కేటీఆర్ని ఒకటే అడుగుతున్నా, మేను బినామీ షంబిపూర్ రాజు ఒక ఎమ్మెల్సీని చేసుకొని మీకున్నటువంటి భూములు, మీకున్న బినామీలు ఇంత కట్ట మా దగ్గర ఉంది, మీ చిట్టా. ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ అని ఒకటి చెప్తా ఉన్నారు, ఎంతవరకు ఆవశ్యకత ఉంది? ఫ్యూచర్ సిటీ నిర్మాణం కంప్లీట్ చేయగలుగుతుందా? 100% చేస్తుంది మా ప్రభుత్వం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు డైనమిక్ లీడర్ 30,000 ఎకరాలు తీసుకొని చేయడం జరిగింది. ప్రపంచంలోనే బ్రహ్మాండమైనటువంటి